గురుగారు మాల ధరించిన వాళ్ళు అనేక సార్లు కూడా ధరిస్తూ ఉంటారు. అయితే ఏవైతే మాలలు ఉంటాయో అయ్యప్ప మాల దాన్ని బంగారంలో, వెండిలో కూడా చేయించుకుంటూ ఉంటారు. అలా చేయించుకోవచ్చు అంటారు. వచ్చి యాక్చువల్లీ మాల ధరించిన వాళ్ళు బంగారంలో ధరిస్తే కొంచెం ఏదో గొప్పనే ఉన్నట్టు చూపించుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి వెండిలో కానీ రాగిలో కానీ అల్లించుకున్న సామాన్యులు మన చుట్టుపక్కల అందరూ మనల్ని చూసి వి షుడ్ బి మెసేజ్ టు ద సొసైటీ కదా. వి షుడ్ నాట్ ప్రౌడ్గా అబ్బా అలా ఉండాలని అనిపించుకోకూడదు. ఆహా మహానుభావులు అలా అనిపించుకోవాలి. శరణమయ్యప్ప. గురుగారు మాల్ అంటే శబరిమలైకి వెళ్ళొచ్చిన తర్వాత ఏవైతే ఆ వస్త్రాలు ఉంటాయో పవిత్రమైన వస్త్రాలని ఏం చేయాలి అంటారు అసలు? పట్టు వస్త్రాలా వాళ్ళ అవి? అయ్యప్ప మాల దీక్ష బట్టలు గురుగారు. అదే పట్టు వస్త్రాలా? ఏం వస్త్రాలు అవి? ఈ నల్లవి గురుగారు. నల్ల బట్టలు. అది పట్టు వస్త్రాలని అడుగుతున్నా. పట్టు వస్త్రాలు అంటే అది పట్టు వస్త్రాలా? కాదు, కాటన్ వస్త్రాలు. అదే పట్టులో ఉంటే పడేస్తారా? నో. ఓ పట్టు కాబట్టి పడేయరు, కాటన్ కాబట్టి పడేస్తారు. ఆ పవర్ అంతా దాంట్లోనే ఉంటుంది కదండి. మాల, ఆ దీక్ష, వస్త్రం, ఆ పవర్ అంతా ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి పడేస్తామా? నాకు తెలిసి కొంతమంది ఉన్నారు 18 ఇయర్స్గా ఒకటే డ్రెస్ వేసుకుని ఉన్నారు. అది నుజ్జు అయినప్పుడు పడేయండి, కానీ బాగున్నప్పుడు అదేనా స్పిరిచువల్ షాపింగా? కనబడప్పుడల్లా బట్టలు కొనడం, కనబడప్పుడల్లా వస్తువులు కొనడం అనేది. దీక్ష కోసం డ్రెస్సులు కొనండి, కానీ డ్రెస్సుల కోసం దీక్ష చేయకండి. శరణమయ్యప్ప. ఆ వస్త్రాలను అసలు ఎక్కడ ఉంచాలి అంటారు ఇంట్లో? ఎందుకంటే చాలా మంది కూడా నెలసరి సమయంలో ఇది ఒక్కటి కొంచెం పాటించవచ్చు. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఒక బ్యాగో, ఒక పెట్టియో ఐడల్గా ఉంటుంది. చక్కగా దాన్ని పెట్టి అటక మీద పెట్టండి. మళ్ళీ దీక్ష తీసుకోవడానికి ముందు ఒక వారం ముందు తర్వాత దాన్ని ఉతికి సెట్ చేసుకొని పెట్టుకోండి. అవును, మీరు అన్నది కూడా కరెక్టే. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అన్ని రకాలుగా ఏదో రకంగా ఎప్పుడో ఒకసారి ముడతాం. కాబట్టి దానికి కొంచెం ఒక పవిత్రతని ఇవ్వండి. ఇంట్లో ప్రతి చోట ఒక లాఫ్ట్ ఉంటుంది కదా, ఆ లాఫ్ట్లో పెట్టేయండి. ఒకటే. శరణమయ్యప్ప. 1 సంవత్సరం వాడినటువంటి అయ్యప్ప మాలలు, ఆ బట్టలు మళ్ళీ వాడచ్చా? ఆ మాల బంగారంలో చేశారా, వెండిలో చేశారా? మామూలుది కాబట్టి చెత్తలో పడేస్తారని బాగా వచ్చింది. దాన్ని బంగారంలో తయారు చేయండి, పడేస్తారేమో. సో అది 40 రోజులు పనికి వచ్చే మాల 41వ రోజు అవ్వగానే అది పనికిరాని ఒక వస్తువు అయిపోయింది కదా. ఆ మాల వేసుకోవడం వల్ల కదా సమాజంలో మీకు గొప్ప పేరు వచ్చింది. ఆ మాల వేసుకోవడం వల్లనే కదా మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది. అవన్నీ చేసి పొంది ఆ దీక్షలో ఉన్నటువంటి నామస్మరణ, ఆ శబరి దర్శనంలో ఉన్నటువంటి అనుగ్రహము, అవన్నీ పొందిన మాలను, ఆ బట్టను మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఐశ్వర్యవంతులం అవుతామా? లేదా తీసుకుపోయి రాగి చెట్టు దగ్గర దాని దగ్గర పెట్టి మీరు కావాలంటే గమనించండి. ఈ మాలలు బట్టలు పడేసిన చెట్లంతా కూడా బ్రహ్మాండంగా పెరిగి ఉంటుంది. ఎందుకంటే అనుగ్రహం అంతా దానికి పోతుంది. మీరు పెట్టుకోవట్లేదు కదా. వెండితో బంగారంతో అల్లేస్తే ఇలా అడుగుతారా? అది ఎక్కడో నాసిరకం కాబట్టి అక్కడ పడేస్తున్నారు. ఇంకా వీటి వెండితో బంగారంతో అల్లిచ్చి పడేస్తానని చెప్పండి, మేము వచ్చి తీసుకుంటాం. శరణమయ్యప్ప. చాలామంది ఉద్యోగస్తులకి